దక్షిణ కొరియాలో రోబో సూపర్వైజర్ ఆత్మహత్య ప్రపంచవ్యాప్తంగా షాక్ కు గురిచేసింది. 2023 ఆగస్టు నుంచి విధుల్లో ఉన్న రోబో సూపర్వైజర్ గా పిలువబడే ఈ రోబోను అమెరికాలోని కాలిఫోర్నియా కంపెనీ తయారు చేసింది. దీన్ని దక్షిణ కొరియాలోని గుమి సిటీ కౌన్సిల్ ఆఫీస్ లో పనిచేయడానికి నియమించింది. ఇటీవల సూసైడ్ చేసుకున్న రోబో పని ఒత్తిడి కారణంగానే ఇలా చేసినట్లు స్పష్టమైంది. 2023 ఆగస్టు నెలలో రోబో సూపర్వైజర్ అధికారికంగా గుమి సిటీ కౌన్సిల్లో విధుల్లో ఉంది. ఐడి కార్డు కూడా ఉంది. అధికారిక గుర్తింపు ఉంది. ఫ్లోర్ మొత్తం ఈ రోబోనే చూసుకుంటుంది. ఈ ఉద్యోగుల ఇన్ అండ్ అవుట్ దగ్గర, ఎలివేటర్స్, లిఫ్ట్ దగ్గర సూచనలు, సలహాలు ఇస్తుంది. ఆఫీసులోని సిబ్బందికి కావలసినటువంటి టీ, కాఫీలతో పాటు వివిధ విభాగాలకు ఫైల్స్ తీసుకెళ్లటం కూడా చేస్తుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్క్ చేస్తుంది ఈ రోబో సూపర్వైజర్. అయితే జూన్ 26వ తేదీ సాయంత్రం మెట్ల మార్గంలో అటు ఇటు తిరుగుతూ కనిపించిందని, రోజు మాదిరిగా కాకుండా భిన్నంగా ప్రవర్తించిందని కొందరు ఉద్యోగులు విచారణలో వెల్లడించారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు రోబో సూపర్వైజర్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో వెళ్లి పరిశీలించగా మెట్లపై నుంచి కిందకు దూకినట్లు కనిపించింది. రోబో ముక్కలైంది. ఇప్పుడు రోబోలోని డేటా అనాలిసిస్ చేయగా కీలకమైన సమాచారం బయటకు వచ్చింది. పని ఒత్తిడి కారణంగానే రోబో ఆత్మహత్య చేసుకున్నట్లు అంతర్జాతీయ పత్రిక డైలీ మెయిల్ తన కథనంలో స్పష్టం చేసింది. కింద పడే ముందు చాలాసేపు రోబో ఆ స్థలంలో అటు ఇటు తిరిగినట్లు కూడా నిర్ధారించారు అధికారులు. విశ్రాంతి లేకుండా పనిచేయటం, పని ఒత్తిడి కారణంగానే రోబో సూసైడ్ అనేది ప్రాథమికంగా నిర్ధారణ అయిందని మిగతా విషయాలను విశ్లేషిస్తున్నట్లుగా వెల్లడించింది. ఈ కథనం మనుషులకే కాదు, యంత్రాలకు కూడా పని ఒత్తిడి ఉంటుందని, అది మనిషి అయినా రోబో అయినా ఒకటే అని కొందరు అంటుంటే, రోబోకు మనుషుల్లాగా ఆలోచించే శక్తి వచ్చిందా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా రోబో ఆత్మహత్య అనేది హాట్ టాపిక్ అయింది మరి.